5 సంవత్సరముల తర్వాత సాయం పట్టండి. తీసుకెళ్ళండి. ఏంటి జనక మహారాజు సామ్రాజ్యంలో ఇన్ని కరువు కాటకాల? ఎటు చూసిన అతివృష్టి అనావృష్టి. మీరు ఏం చేస్తున్నారు వ్యాధ? మా వృత్తిని అభ్యసిస్తున్నాం ప్రభు. రాజ్యంలో వర్షం లేక గడ్డి నీరు దొరక్క జంతువులు అంతమైనాయి కదా. మా కులవృత్తి ధర్మాన్ని మరవకూడదు కదా ప్రభు. మళ్ళీ మంచి రోజులొచ్చాక జనాలు కులవృత్తి ధర్మాన్ని మరిచాడని ఎవ్వరూ అనకూడదు. క్షమించాలి. ఇప్పుడే వస్తాను. ఈ శనగలు ఎంతో శ్రేష్టమైనవి. దీంతో ఆకలి తీరదు. కానీ మీకిష్టమైతే తీసుకోండి ప్రభు. మన జనక మహారాజు ఆపదలో ఉన్న ప్రజల కొరకై ఆహార సామాగ్రి నీరు పంపించారు. ఇవి మీ కొరకే, తీసుకోండి వ్యాధ. ప్రభు, ఇంకా ముందుకెళితే నాకన్నా నీరసించిపోయి ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి ఈ ఆహారము నీళ్లు వాళ్ళకి ఎంతో అవసరం. వాళ్ళకు అందించండి ప్రభు. ఇలాంటి కరువాపదలో ఓ వ్యాధుడికి ఇంత కరుణ కేవలం జనక మహారాజు రాజ్యంలోనే సంభవం. మీలాంటి వ్యక్తులే జనక మహారాజుచే సన్మానానికి అర్హులు. జనక మహారాజు ఉన్నంతకాలం మాలోని ఆశయం ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. ఈ మిథిల నగరాన్ని కరువు ఆపదల నుండి కాపాడ్డానికి మహారాజు ఏదో మార్గం చూస్తూనే ఉన్నారు. తప్పక చూస్తారు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.